సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పెదవి దాటే వరకు మాటకు మనం అధిపతివి, పెదవి దాటిన తర్వాత మాట మనకి అధిపతిగా మారుతుంది అంటారు. కానీ ఇది సాధారణంగా మా మానవ జీవితంలో కనిపిస్తుంది, కానీ రాజకీయాల్లో ఇది కనిపించదు. రాజకీయాల్లో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, విమర్శలు, ఎదుటి వ్యక్తిని బలంగా ఎలా అయితే డీలా చేయాలో, ఎటువంటి మాటలతో ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలో అనేది రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవి మొదటి నుంచి కనిపిస్తూ వస్తున్నాయి. ఏపీలో విమర్శలకు ఒక హద్దు అదుపు ఎప్పుడూ ఉండేది కాదు. రాజకీయాల్లో నాయకులు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళుగా విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు. విమర్శలను బట్టే రాజకీయాల్లో సవాళ్ళు కూడా తెరపైకి వచ్చేటివి. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో కొన్ని కొత్త సవాళ్ళు చాలా స్పష్టంగా ప్రతిసారి రిపీటెడ్గా కనిపించేవి. ఒకటి పవన్ కళ్యాణ్ విషయంలో, అలాగే లోకేష్ విషయంలో. మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారా? కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు మీరు అంటూ వాళ్ళని కించపరిచే విధంగా కావచ్చు, లేకపోతే తక్కువ చేసే విధంగా కావచ్చు, అధికారంలో ఉన్న అప్పటి వైసీపీ నేతలు వరుసగా విమర్శలు చేసేవారు. ఆ విమర్శల్లో ఆ మాటలు అదుపు లేకుండా ఉండేవి కూడా. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని కానీ లోకేష్ని కానీ మీరు ఎమ్మెల్యేలుగా గెలవలేరు అని విమర్శలు చేస్తూ వచ్చారో, వాళ్ళు ఈసారి 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి తమ సత్తా నిరూపించుకున్నారు. మంగళగిరిలో లోకేష్ కావచ్చు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరు ఊహించని విధంగా గెలిచారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కనీసం ఒకే అసెంబ్లీ ఎమ్మెల్యేని గెలిచావు, ఒక్కరిని కూడా కాపాడుకోలేకపోయావంటూ పవన్ కళ్యాణ్ వరుసగా అప్పటి వైసీపీ నేతలు విమర్శలు చేశారు. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మొత్తానికి పోటీ చేసిన, అంటే జనసేన నుంచి పోటీ చేసిన మొత్తం ఎమ్మెల్యేలు ఒకేసారిగా విజయం సాధించారు. జనసేన ఎక్కడ ఓటమి అనేది కనిపించాల్సిన విధంగా చూపించాడు పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక 6 శాఖలతో ఒక గొప్ప నాయకుడిగా ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాగే లోకేష్ కూడా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా, మంచి రాజకీయ మేధావిగా కనిపించారు. ఆయన వ్యూహం ఎవరికి అందలేదు ఎలక్షన్స్లో. అటువంటి లోకేష్ కూడా ఇవాళ మంగళగిరిలో ఎక్కడైతే తాను ఓడిపోయానో, చాలాసార్లు చెప్తారు లోకేష్ గురించి, ఎక్కడ ఓటమి అంటే రికమెండేషన్తో కావచ్చు, లేకపోతే తమ టీడీపీ క్యాడర్ బలంగా ఉన్న చోట గెలవడం కాదు, నేను ఎక్కడైతే ఓడిపోయానో, ఎక్కడైతే బలంగా లేనో అక్కడే గెలిచి చూపిస్తానని లోకేష్ మొదటి నుంచి సవాల్ చేసేవారని, అదే చాలా రాజకీయ సభలో కూడా లోకేష్ మాట్లాడారు. మంగళగిరి నుంచే మళ్ళీ పోటీ చేస్తాను, మంగళగిరిలోనే మళ్ళీ గెలిచి చూపిస్తానని చెప్పేసి. అటువంటి లోకేష్ అక్కడ తన సపదాన్ని నిరూపించుకున్నారు. మంగళగిరిలోనే భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇవాళ ఎవరైతే గత ప్రభుత్వంలో రాజకీయ విమర్శలకు, ఎవరైతే గత ప్రభుత్వంలో దూషణలకు, ఎవరైతే గత ప్రభుత్వంలో ఎవరు ఊహించని తిట్లకు గురయ్యారో వాళ్ళే ఇవాళ హీరోలుగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. వాళ్ళే ఇవాళ అసెంబ్లీ సభలో అడుగుపెట్టి నిరూపించారు. నిజంగా ఇది పవన్ కళ్యాణ్ లోకేష్ చరిత్రలో మర్చిపోలేని రోజు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అడుగులోకి పెట్టారు. లోకేష్ కీలక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి సభలోకి అడుగుపెట్టారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ ఊహించని రాజకీయం ఇవాళ కనిపించింది. గతంలో చంద్రబాబు నాయుడు గౌరవ సభ కాదు కౌరవ సభ, ఈ సభలో నేను ఉండను అని శపథం చేసి వెళ్ళిపోయారు. బాధతో వెళ్ళిపోయారు, ఆవేదనతో వెళ్ళిపోయారు. ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. అటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగానే గెలిచి ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొత్తంగా ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో 3 పాయింట్లు చాలా హైలైట్. ఒకటి శపథం, 3 వ్యక్తులు తమ శపథాన్ని నిరూపించుకున్నారు. ఒకరు చంద్రబాబు నాయుడు, 2 పవన్ కళ్యాణ్, 3 లోకేష్. ఎవరైతే విమర్శలు చేశారో ఆ విమర్శలు చేసిన వాళ్ళ నోళ్లకు తాళం వేసినట్టయింది. విమర్శలు చేసిన వాళ్ళకి సరైన సమాధానం చెప్పినట్టయింది. మొత్తంగా ఇవాళ అసెంబ్లీలో భారీ మెజార్టీతో టీడీపీ ప్రభుత్వం కొలువైంది. చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత లోకేష్ వరుసగా ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇవాళ పసుపు కండువాలతో కలకలాడుతూ కనిపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.